ఓకే, వాళ్ళు ఏమైనా మెడిసిన్స్ ఇచ్చారా అండి? ఇప్పుడు మీరు ఏ హెల్త్ ఇష్యూస్ వల్ల ఇక్కడ జాయిన్ అయ్యారండి? నాకు షుగర్, యూరిక్ యాసిడ్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇవి ఉన్నాయి మేడం. నేను జాయిన్ అయిన రోజు 106 kgs బరువు ఉండేవాడిని. నేను 8 ఎక్కువ ఉండటం వల్లనే షుగర్ ఉన్నవి అన్ని ఉన్నాయి. ఇక్కడ ఫీజెస్ అనేది ఎలా ఉండిద్దండి? కనీసం ఒక 10-15 టీలు తాగేవాళ్ళని డైలీ. ఇప్పుడు టీలు కూడా ఏం లేదు. టీ తాకపోతే నాకు డ్యూటీ దిగిన తర్వాత తలకాయ నొప్పి వస్తుంది. కానీ తలకాయ నొప్పి ఎటు పోయిందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఒక టీ కూడా తాగట్లేదు. టీ కూడా తాగట్లేదు. మీ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారండి? మా ఫ్యామిలీ అది చాలా సంతోషంగా ఉంది మేడం. మా పిల్లలు నన్ను ఆదర్శంగా తీసుకొని నువ్వు తగ్గవు అన్నోళ్ళే నిరూపించావు, తగ్గి చూపించావు కానీ అన్నారు. ఓకే, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు బొల్లయ్య అండి. ఏం చేస్తుంటారండి? ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు ఏ హెల్త్ ఇష్యూస్ వల్ల ఇక్కడ జాయిన్ అయ్యారండి? నాకు షుగర్, యూరిక్ యాసిడ్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇవి ఉన్నాయి మేడం. నేను బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఇవి ఉన్నాయని చెప్పారు. నేను ఆలోచనలతో నేను డిపో కాడ వర్క్ చేస్తుంటే హెడ్ కానిస్టేబుల్ రెడ్డి గారు ప్లస్ మా కాంట్రాక్టర్ సాంబశివరావు గారు వాళ్ళు కూడా తగ్గున్నారు. అప్పటికే నేను వాళ్ళని అడిగా, మీరు ఏం చేస్తారు, అంత ముందు వెయిట్ ఎక్కువ ఉండేవాళ్ళు కదా, ఏం చేశారు ఎందుకంటే వాళ్ళు రాకో హెల్త్ గురించి ఇలా నేను రాకో హెల్త్ లో జాయిన్ అయ్యాను, ఇలా ఉందని బాగా మంచిగా చెప్పారు మేడం. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను కూడా జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన రోజు 106 kgs బరువు ఉండేవాడిని. నేను 8 ఎక్కువ ఉండటం వల్లనే షుగర్ ఉన్నవి అన్ని ఉన్నాయి. దాని వల్ల రాకో హెల్త్ లో జాయిన్ అయ్యాను. రాకో హెల్త్ లో జాయిన్ అయిన తర్వాత 84 కిలోలకు వచ్చాను ఇప్పుడు ప్రెసెంట్. వాళ్ళ రాకో హెల్త్ టీము వల్ల డాక్టర్ గారి సలహాల మేరకు ప్రతిదీ టైం టు టైం నేను టీమ్ తో ఫాలో అవుతూ ఫుడ్ తీసుకునేవాడిని. నా డ్యూటీలో కూడా నేను 8 గంటలు డ్యూటీ చేసినా ఎలాంటి నీరసం గానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ గానీ ఏమి లేదు. హెల్దీగానే ఉన్నాను. నేను ఈ రోజు మంచి హెల్దీగా ఉన్నాను. షుగర్ నార్మల్ గా వచ్చింది. షుగర్ అంతకు ముందు 6.5 ఉండేది, ఇప్పుడు 5.5 వచ్చింది. ఎల్డి కొలెస్ట్రాల్ 126 నుంచి 92 వచ్చినవి. యూరిక్ యాసిడ్ వచ్చేసి 9.3 నుంచి 7.2 వచ్చినవి. ఓకే, అంటే ఇప్పుడు 3 మంత్స్ ప్రోగ్రామ్ 3 మంత్స్ ప్రోగ్రామ్ లో నేను జాయిన్ అయ్యాను మేడం. ఓకే, ఇంకో నెల తీసుకోవాలని అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు 106 kgs నుంచి మీరు 84 kgs కి వచ్చారు ఇప్పుడు. అవును మేడం, 3 మంత్స్ లో. అసలు ఎలా ఉండేది వాళ్ళ డైట్ అనేది? మీకు డైట్ అనేది బాగుండేది మేడం. మన ఇంట్లో మా మిస్సెస్ గారు చేసి పెట్టే ఫుడ్డే తినేవాడిని. ఇంకా మనం డైట్ అంటే నేను జిమ్ చేసేవాడిని కాదు, వాకింగ్ చేసేవాడిని కాదు, ఒక బస్సు తోలుతా ఉండేవాడిని. అది మాకు డ్రైవర్ అంటే వాకింగ్ పోయే టైం ఉండదు, జిమ్ పోయే టైం ఉండదు. కాబట్టి నేను రాకో హెల్త్ ద్వారానే నేను వెయిట్ లాస్ అయ్యాను మేడం. ఓకే, ఇప్పుడు వెయిట్ లాస్ తో పాటు ఈ యూరిక్ యాసిడ్, హెచ్డిఎల్ మొత్తం అన్ని తగ్గాయి. షుగర్ కూడా నార్మల్ గా వచ్చింది. ఓకే, అసలు ఇప్పుడు మొత్తం అనేది మీరు హెల్తీగా వెయిట్ లాస్ అయ్యారు. అవును, టోటల్ గా 22 kgs తగ్గారా? అవును, 3 months లో 22 kgs తగ్గాను. అయిపోయింది ఇప్పుడు మీ డైట్? ఇంకా ఉంది మేడం. ఇంకొక నెల నేను తీసుకోవాలనుకుంటున్నాను. రాకో హెల్త్ టీం చెప్పిన ప్రకారం ఇంకొక నెల తీసుకుంటే నేను అనుకున్న వెయిట్ లాస్ రీచ్ అవుతాను. మీరు అనుకున్న వెయిట్ కి మీరు రీచ్ అవుతారు. ఇంకొక 1 month కూడా ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు రెగ్యులర్ గా మరి మీరు డ్యూటీకి వెళ్తారు, ఎక్కువసేపు మీరు డ్రైవింగ్ చేయాలి. ఇప్పుడు ఆకలేసేదా? వాళ్ళు ఇచ్చే ఫుడ్ మరి సరిపోతుందా మీకు? సరిపోతుంది మేడం. వాళ్ళు హెల్దీ ఫుడ్ వేస్తారు. ఓకే, ఎలాంటి నీరసం గానీ, కళ్ళు తిరగటం గానీ, బీపీ డౌన్ అవటం గానీ అలాంటి ఏమి లేవు, ప్రాబ్లమ్స్ ఏమి లేవు. నేను మంచిగానే ఉన్నా. డ్యూటీ అయితే హెల్దీగానే చేస్తాను. ఓకే, మీకు నైట్ డ్యూటీస్ ఏమైనా ఉంటాయా మరి? నైట్ డ్యూటీస్, నైట్ అవుట్, గుంటూరు నైట్ అవుట్ డ్యూటీస్ ఉంటాయి. నైట్ అవుట్ డ్యూటీలో ఉన్నా కూడా నేను ఇంటికాడ ఉన్న ఫుడ్ తీసుకునేవాడిని. సార్ వాళ్ళు ఆ టీం చెప్పిన ఫుడ్ నే తీసుకునేవాడిని, టయానికి తీసుకునేవాడిని. టైం టు టైం తీసుకునేవాడిని. నేను హెల్దీగా ఉన్నాను మేడం. ఓకే, మీరు వాకింగ్, జిమ్, ఎక్సర్సైజ్ ఏమీ చేయలేదు? ఓకే, వాళ్ళు ఏమైనా మెడిసిన్స్ ఇచ్చారా అండి? మెడిసిన్ ఏం లేదు మేడం, ఓన్లీ ఫుడ్ ద్వారానే వాకింగ్, జిమ్ ఏం చేయకుండా తగ్గారా మీరు? అవును మేడం. ఇది ఎలా సాధ్యమండి? హెల్దీ ఫుడ్ ఇస్తున్నారు, టైం చెప్తారు. హెల్దీ ఫుడ్ అంటే అసలు ఏం తీసుకున్నారు మీరు? ఫుడ్ అంటే రెగ్యులర్ గా ఎగ్స్ ఇస్తారు, చికెన్ ఇస్తారు,
కర్రీస్ మన ఇంట్లో కర్రీస్ వేస్తారు, మన ఇంట్లో వండినవే, ఇంకా బయట నుంచి మనం కొనుక్కొచ్చుకునే డైలీ మన ఇంట్లో చేసేవే వండేవే మనకి పెడతారు. కాకపోతే టైమింగ్ మార్పు మనం తినేది. ఇప్పుడు అంతకుముందు నేను డ్యూటీలో ఉంటా, అలా హోటల్ కాడ ఆపకుండా బ్రేక్ పట్టుకునేవాడిని, 4 బజ్జీలు 2 పునులు తినేవాడిని. అవన్నీ మానేశాను. ఇప్పుడు మానేసి టీమ్ రాకో హెల్త్ టీమ్ చెప్పిన ప్రకారం పలాంది తినాలంటే ఇంకా అన్ని అంతవరకు తినేవాడిని. అంతకుముందు నాకు తలకాయ నొప్పి వచ్చేది, తలకాయ నొప్పి కూడా లేదు. డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళగా తలకాయ నొప్పి వచ్చి నీరసం వచ్చి పనుకునేవాడిని. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా నాకు సాల్వ్ అయిపోయింది. తలకాయ నొప్పి లేదు, ఏమి లేదు. ఇప్పుడు సపోజ్ టీలు కనీసం ఒక 10-15 టీలు తాగేవాళ్ళం డైలీ. ఇప్పుడు టీలు కూడా ఏమి లేవు. టీ తాకపోతే నాకు డ్యూటీ దిగిన తర్వాత తలకాయ నొప్పి వస్తుంది. కానీ తలకాయ నొప్పి ఎటుపోయిందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఒక టీ కూడా తాగట్లేదు, అసలు టీ కూడా తాగట్లేదు. ఓకే, అంటే మొత్తం మానేసి హెల్తీ ఫుడ్ లోకి ఉన్నారు కాబట్టి మీకు ఈ రాకో హెల్త్ చెప్పిన ఫుడ్ మాత్రమే తీసుకున్నాను మేడం. ఓకే, అదనంగా నేను ఏ ఫుడ్ తీసుకోలేదు. రాకో టీము డాక్టర్ గారు చెప్పినది ఏదైతే చెప్తారో టైం టు టైం తీసుకునేవాడిని. నేను హెల్తీగా ఉన్నాను. ఓకే, మీ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారండి? మా ఫ్యామిలీ అయితే చాలా సంతోషంగా ఉంది మేడం. మా పిల్లలు నన్ను ఆదర్శంగా తీసుకొని నువ్వు తగ్గు అన్నోళ్ళే నిరూపించావుగా, తగ్గి చూపించావుగా అని అన్నారు. మా ఆర్టీసీలో డాక్టర్ గారు పోయినసారి నేను మెడికల్కి వెళ్తే 106 కేజీలు ఉన్నాను, నీ ఏం తింటావు, నువ్వు తిని నిద్రపోతుంటావు అని నన్ను ఎగతాళి చేశారు. కానీ నిన్న ప్రజెంట్ సంవత్సరం మాకు మెడికల్ ఉండిద్ది, కానీ అదే డాక్టర్ గారి దగ్గరికి పోయి నేను నుంచుంటే ఏంది ఎంత మార్పు వచ్చింది నీలో అని మా డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపోయారు. చాలా నాకు సంతోషకరమైన విషయం అండి ఇది. నేను రాకో హెల్త్ లో చేరడంలో నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఓకే, మీరు ఆన్లైన్ లో జాయిన్ అయ్యారా, ఆఫ్లైన్ జాయిన్ అయ్యారా? ఆన్లైన్ లోనే జాయిన్ అయ్యాను మేడం. ఆన్లైన్ లో అంటే ఎలా కన్సల్ట్ అయ్యేది, ఎలా అసలు మనం ఆన్లైన్ అంటే డైలీ ఫోన్ చేసేవాళ్ళు. రాకో హెల్త్ వాళ్ళ టీమ్ గారికి ఫోన్ చేయగానే వాళ్ళు మనకి ఇది ఈ టైంలో ఇది ఈ టైంలో ఇది అని చెప్తా ఉంటారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను ఫాలో అయ్యాను. నాకు ఏదైనా డౌట్ గా ఉంటే డాక్టర్ గారికి ఫోన్ చేసేవాడిని. ఓకే, ఇక్కడ ఫీజెస్ అనేది ఎలా ఉండిద్దండి? అంటే ఇప్పుడు అందరూ కట్టుకోగలుగుతారా లేకపోతే లేదా? నార్మల్ గానే ఫీజు ఉండిద్ది. మనం ఇప్పుడు ఇది న్యూట్రిషన్ పౌడర్ అంటారు, నెలకు 10,000 20,000 30,000 అంటారు. అవి తెచ్చుకోవాలి. ఇది ఒకేసారి కట్టేదే కదా, రోజు ఇంట్లో ఉండేవి. ఓకే, అంటే ఒక్కసారి పే చేయాలి, ఒక్కసారి పే చేయాలి. ఇప్పుడు న్యూట్రిషన్ పౌడర్ డబ్బాలు కొనుక్కొచ్చుకొని తాగే బదులు ఒకసారి పే చేసి మన ఇంట్లో మన మిసెస్ వండి పెట్టే ఫుడ్ తిని హెల్దీగా ఉండడం బెటరా. అది డబ్బాలు తాగి నేను తగ్గలేదనుకుంటే కరెక్ట్ కాదు కదా నా యొక్క సొల్యూషన్. ఓకే, ఇంతకీ హెల్దీగా 3 months లో 22 kgs అనేది మీరు తగ్గి హెల్దీగా ఉండి మీ అందరూ కూడా మీ డ్యూటీలో వాళ్ళందరూ అప్రిషియేట్ చేసేటట్టుగా మీ డాక్టర్ కూడా చెప్పారని చెప్తున్నారు. మీరు ఇంత నైట్ డ్యూటీ చేస్తూ కూడా తగ్గారంటే చాలా గ్రేట్ అండి మీరు. ఓకే, ఇంకా మీకేమన్నా నీరసంగా కానీ అలా ఏమన్నా? అలాంటి ఏం లేదు మేడం. నీరసంగా ఉండడం కానీ, లేకపోతే కాసేపు నీరసంగా బీపీ డౌన్ అవటం గానీ, కళ్ళు తిరగటం గానీ, ఫుడ్ తీసుకోకపోతే తక్కువైంది అనుకోండి కళ్ళు తిరుగుతాయి కదా మనకి, అలాంటివి ఏమి లేవు. ఓకే, అంటే వాళ్ళు ఫుడ్ అనేది అంటే ఇన్ని గ్రామ్సే తినాలి అలా ఏమైనా చెప్పేవాళ్ళ? అసలు చెప్తారు, చెప్పినా కూడా క్వాంటిటీ ప్రకారం మనం అంతే తీసుకుంటే ఏ ప్రాబ్లం అయితే లేదు. ఓకే, అంటే మీకు సరిపోయేది పర్ఫెక్ట్ గా. అన్ని డైట్లు కూడా ఇప్పుడు ఉప్పు లేకుండా ఆయిల్ లేకుండా తినాలి అంటారు, కారం లేకుండా. వీళ్ళు ఎలా చెప్పేవాళ్ళండి? కారము ఉండిద్ది, ఉప్పు ఉండిద్ది, నూనె ఉండిద్ది మేడం. కానీ మనం అన్ని తింటానే కరెక్ట్ గా మనం తినే మోతాదులోనే తినాలి. ఎక్కువ డాక్టర్ చలమయ్య గారు చెప్పినట్టు వాళ్ళ టీం చెప్తారు, వాళ్ళు ఏదైతే చెప్పారో అన్నీ ఉంటాయి, కానీ మోతాదు చెప్తారు, ఆ మోతాదు ప్రకారమే మనం తీసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు తినకుండా తగ్గుతారు అంటారు కదా జనరల్ గా, అంటే తింటే తగ్గరు ఆయిల్ అవి అని అంటారు కదా. నేను తినే తగ్గాను. ఓకే, తింటూనే తగ్గే అంటారు. ఓకే, ఇప్పుడు మీలాగే ఎవరైనా ఇలా హెల్త్ ఇష్యూస్ తోటి వెయిట్ ఎక్కువ గెయిన్ అయిన వాళ్ళకి మీరు సజెస్ట్ చేయాలంటే అసలు ఏం చెప్తారు వాళ్ళకి? అసలు డాక్టర్ చలమయ్య గారు వాళ్ళ టీం చెప్పిన ప్రకారము నేను నా యొక్క హెల్త్ గురించి అయితే నేను మంచిగా ఉన్నాను. ఓకే, నాకు ఉన్న ఇష్యూస్ మొత్తం నాకు సాల్వ్ అయినాయి, నా ఆరోగ్యం బాగుంది. ఓకే, నేనైతే డాక్టర్ గారిని సంప్రదించండి, డాక్టర్ గారు మంచిగా మీకు సొల్యూషన్ ఇస్తారు. మీకు ఏదో ఉన్నా కూడా
సమస్య క్యూర్ అయిద్దని నా యొక్క నమ్మకంతో నేను జాయిన్ అయ్యాను. మీరు కూడా జాయిన్ అవ్వండి చెప్తాను. ఓకే, అంటే ఇప్పుడు ఓకే తగ్గారు, మరి తర్వాత లావ్ అవుతారు కదండి. డాక్టర్ గారు వాళ్ళ టీం చెప్పిన ప్రకారం వాళ్ళు మన అయిపోయిన తర్వాత ఏ మోతాదు వాడాలో వాళ్ళు చెప్తారు. దాని ప్రకారం మనం మెయింటైన్ చేసుకుంటే ఎలా పెరుగుతాము? పెరగం కదా. మనం ఇంకా మళ్ళీ యథామాదులాగా ఎక్కడ పడితే అక్కడ బండి ఆపుకొని ఎక్కడ పడితే అక్కడ తింటే పెరుగుతాం. ఓకే, డాక్టర్ గారు ఆ టీం చెప్పినట్టు మనం కంటిన్యూ ఇప్పుడు మనం ఈ 3 నెలలు మెయింటైన్ చేసాం. మర్చిపోయాం అన్ని, ఇంకా ఆటోమేటిక్ గా మర్చిపోయాం. ఇంకా ఎక్కడ బండి ఆగట్లేదు. ఇంకా మన బాక్స్ ఉండేది కాబట్టి ఇంకా గమ్యస్థానం చేరిన తర్వాత బాక్స్ ఓపెన్ చేసుకొని తీసుకుంటున్నాం. ఓకే, అంటే ఇంట్లో ఫుడ్ తింటే ఏమి ఉండదు, అదే అవుట్ సైడ్ ఫుడ్ తింటే పెరుగుతాం ఖచ్చితంగా. ఓకే, అవుట్ సైడ్ అయినా ఇన్సైడ్ అయినా డాక్టర్ గారు వాళ్ళ టీం రాకో హెల్త్ చెప్పిన టీం ప్రకారం వాళ్ళు ఏ ఫుడ్ అయితే తీసుకోవాలో ఆ ఫుడ్ తీసుకోవాలి. చెప్పారులే అని మనం ఎక్కువ తీసుకోవటము లేకపోతే ఇది కాకూడదుగా. ఎంత మోతాదులో తీసుకోవాలో అంతే తీసుకోవాలి. ఓకే, మరి ఇప్పుడు ఆకలి అనేది మీకు తగ్గిద్దా అండి? అంటే ఇప్పుడు ఈ డైట్ చేసిన తర్వాత అట్లా ఏమన్నా ఆకలి ఇంకా ఎక్కువ వేస్తా ఉంటది అట్లా ఏమన్నా? లేదు మేడం, నార్మల్ గా అంత ముందే ఎట్టయితే ఉందో అలానే ఉంది. నాకు మంచిగానే ఉంది. ఆ ఇంట్లో తీసుకున్న ఫుడ్ డాక్టర్ గారి టీం చెప్పిన ఫుడ్ ప్రకారం ఎంతైతే తీసుకోవాలో చెప్తారో అంతే ఫుడ్ తీసుకుంటున్నాను. నేనైతే హెల్దీగా ఉన్నాను మేడం. ఓకే, ఇప్పుడు మీరు ఈ వెయిట్ లాస్ ఒక్కటే కాదు జాయిన్ అయింది ఇక్కడ, ఓన్లీ ఓవరాల్ హెల్త్ మొత్తం ఇంప్రూవ్ అవడం కోసం మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు. సో మీరు అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వడానికి మళ్ళీ ఇంకొక 1 మంత్ ఎక్స్ట్రా జాయిన్ అయ్యారు అంతేనా? 3 మంత్స్ తర్వాత. ఇప్పుడు ఈ 3 మంత్స్ తర్వాత ఈ 1 మంత్ కూడా జాయిన్ అవుతారు. 4 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఎలా అంటే మెయింటైన్ చేసుకోవాలి, ఏమైనా అలా మెయింటెనెన్స్ డైట్ అలా ఏమైనా ఉంటాయి వాళ్ళ దగ్గర? ఇప్పుడు మనం చేసుకున్న డైట్ ప్రకారమే నెక్స్ట్ తర్వాత డైట్ 4వ నెల అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మనం 4 నెలలు చేసాం కాబట్టి అదే ఫుడ్ ని మనం తర్వాత కూడా కంటిన్యూ చేసుకుంటే మనం హెల్దీగానే ఉంటాం. ఓకే, ఇంకా మెయింటెనెన్స్ డైట్ లో అవసరం లేదు. మెయింటెనెన్స్ ఇంకో మళ్ళీ వేరే దానికి అవసరం ఉండదు. సారు వాళ్ళ డాక్టర్ చలమయ్య గారు చెప్పిన ప్రకారం వాళ్ళ టీం చెప్పిన ప్రకారం ఫాలో అవుతుంటే నెక్స్ట్ కూడా అదే కంటిన్యూ అయిపోతాం, హెల్దీగానే ఉంటాం. ఓకే, చూసాం కదండి బొల్లయ్య గారు తను ఓవర్ వెయిట్ ఉండి తను వెయిట్ లాస్ అయ్యి ఇప్పుడు 22 kgs అనేది తగ్గారు. దాంతో పాటు తనకి అంతకు ముందు HbA1c అనే షుగర్ అనేది 6.5 నుంచి 5.5కి వచ్చింది, అంటే నార్మల్కి వచ్చింది. దాంతో పాటు యూరిక్ యాసిడ్ అనేది కూడా 9.3 నుంచి 7.2కి వచ్చింది. దాంతో LDL కొలెస్ట్రాల్ అనేది కూడా తనకి 126 నుంచి 92 వరకు వచ్చిందండి. సో ఇవన్నీ తను వెయిట్ తగ్గి దాంతో పాటు తన అన్హెల్తీ లైఫ్ స్టైల్ ని మార్చుకొని తను హెల్తీగా తయారయ్యారు. సో ఇప్పుడు ఏంటంటే మీరు కూడా ఎవరైనా అన్హెల్తీ లైఫ్ స్టైల్ నుంచి హెల్తీ లైఫ్ స్టైల్లోకి రావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ రాకో హెల్త్ అండి. వాళ్ళ టీం కూడా చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. ఎనీ టైం మనం కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఎవరైనా కూడా మీరు రాకో హెల్త్ లో జాయిన్ అవ్వాలంటే ప్లీజ్ కాంటాక్ట్ రాకో హెల్త్. వాళ్ళ వెబ్సైట్ ఫోన్ నెంబర్ అన్ని కూడా వెబ్సైట్ లింక్ అన్ని కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి. థ్యాంక్ యూ బొల్లయ్య గారు.